హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ హోమ్మేడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. కావలసిన పదార్థాలు: లీటర్ పాలు, వెనిలా ఎసెన్స్, అమూల్ బటర్, కస్టర్డ్ పౌడర్, గోధుమ పిండి. ముందుగా 4 టీ స్పూన్లు గోధుమ పిండి తీసుకోవాలి. కాచి చల్లారిన పాలు కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 4 టీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. వన్ లీటర్ పాలు వేడి చేసుకోవాలి. 3 పొంగులు రానివ్వాలి. పాలు వేడెక్కేలోపు డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని 4 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు కుక్ చేయాలి. షుగర్ ఇలా గోల్డ్ కలర్లోకి మారిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వీటిని వేసుకున్న 2 మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువసేపు కుక్ చేస్తే చేదొచ్చేస్తుందండి. లైట్ గోల్డెన్ కలర్లోకి మారగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఆయిల్ అప్లై చేసి ఈ సిరప్ని అందులో స్ప్రెడ్ చేసుకోవాలి. పాలు ఇలా మరుగుతుండగా 10 స్పూన్ల షుగర్ యాడ్ చేసుకోవాలి. చక్కెర పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత కలిపి పెట్టుకున్న గోధుమ పిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ మిశ్రమాన్ని వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అండి. ఇలాగే కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుకుంటూ గ్యాస్ స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రం పెట్టి కుక్ చేయాలండి, లేదంటే మాడొచ్చేస్తుంది. మిశ్రమం ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం చల్లారేలోపు క్రంచెస్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా
ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లోకి ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఒక 6 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఆఫ్టర్ 6 అవర్స్ తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒక 5 మినిట్స్. ఈ మిశ్రమాన్ని మళ్ళీ బాక్స్లో వేసి 10 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి.